గాయ్స్ ప్రజెంట్ వచ్చేసరికి నేను ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాటు దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఈరోజు చాలా స్పెషల్గా మారిపోయింది. అంటే రేపు జూలై 8 కదండి. సో రేపు జగన్ గారు అయితే వస్తున్నారన్నమాట. జగన్ గారు, షర్మిల గారు, విజయమ్మ గారు, భారతమ్మ గారు అందరూ అయితే ఇక్కడికి వస్తున్నారు. సో అందువల్ల ఇక్కడ వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. ఎటువైపు చూసినా సరే మొత్తం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్యానర్లతో నిండిపోయింది అసలు వాతావరణం ఇక్కడ. అసలు నిజం చెప్పాలంటే ఎలా ఉందంటే నాకు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటో ఎలా ఉందంటే రాజశేఖర రెడ్డి గారు మనకి స్వయంగా వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. రండి నా దగ్గరికి అన్నట్టుగా, చాలా హ్యాపీగా హార్ట్ఫుల్గా నా దగ్గరికి రండి అన్నట్టుగా, మనస్ఫూర్తిగా నన్ను పలకరించండి అన్నట్టుగా ఉందన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఫొటోస్ చూస్తుంటే లైవ్లో. సూపర్గా ఉంది. ఎక్కడి నుంచో దూరం నుంచి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు ప్రతి మూమెంట్ అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో మీరందరూ కూడా ఎలాగో ఇక్కడ దాకా రాలేరు కాబట్టి మన వీడియో ద్వారా మీ అందరికైతే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తాను. అండ్ అలాగే రేపు జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ప్రతి మూమెంట్ని, ప్రతి సీన్ని కూడా మీకు క్యాప్చర్ చేసి మీకు మన వీడియోలో అయితే మన ఛానల్లో ప్లే చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్ని కూడా షేర్ చేస్తాను మీ ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, ప్రజెంట్ వచ్చేసరికి మనం వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి. ఇంత పెద్ద విగ్రహం నా జీవితంలో ఏ నాయకుడికి కూడా నేను చూడలేదనమాట. సో అంత పెద్ద విగ్రహం. అండ్ అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి ఎంతోమంది ప్రజలు, చాలామంది గ్రామాల నుంచి, ఊర్ల నుంచి కూడా చాలామంది ట్రాక్టర్లు వేసుకొని, ఆటోలు వేసుకొని చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తుంటారు. నేను చూసినంతసేపు కూడా ఇక్కడ చాలామంది ప్రజలైతే వచ్చారు. అండ్ అలాగే రేపు జగన్ సార్ కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా ఇక్కడ ప్రజలు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూసారు కదా ఎంతోమంది రైతులు, పోలీసులు, కార్యకర్తలు అందరూ కలిపినట్టుగా అంటే ఒక ఫుటేజ్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. మీరు బాగా గమనించండి. ఇక్కడ ఎటు చూసినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలతో నిండిపోయింది ఇక్కడ. ఇక్కడ పార్కు కానివ్వండి, ఇక్కడ పూల చెట్లు కానివ్వండి, అసలు సూపర్ లొకేషన్ ఇదంతా కూడా. చుట్టుపక్కల మొత్తం కూడా కొండల మధ్యలో ఈ ఘాట్ అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి బాబాయ్ మాటలు వినండి. సంవత్సరం ఎప్పుడెప్పుడు 3 మాటలు అంటే చనిపోయిన రోజు వస్తారు. ప్రతి సంవత్సరం కూడా వైఎస్ రాజశేఖర గారి ఘాటు దగ్గరికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ వైద్య సేవలకు సంబంధించి, రైతు సంక్షేమం సంబంధించి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర గారు చూపిన మార్గాన్ని అయితే మన జగన్ సార్ అయితే ఎన్నుకుంటారు. అండ్ అలాగే ఇప్పటికైతే మీరు ఈ షూట్ మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం స్థలాన్ని అంతా కూడా శుభ్రం చేశారు ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కలిసి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న పూల కుండీలు కానివ్వండి, అలంకరణ కానివ్వండి, మొత్తం కూడా చాలా స్పీడ్గా అయితే వర్క్ జరుగుతుంది. ఎందుకంటే రేపు 8 నుంచి 10 మధ్యలో అయితే జగన్ సార్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక్కడికి. ఓకే, నా వెనకాల కనిపిస్తుంది కదా రాజశేఖర రెడ్డి విగ్రహం. ఇంత పెద్ద విగ్రహం నా జీవితంలో ఏ నాయకుడికి కూడా నేను చూడలేదనమాట. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఇది. నిజం చెప్పాలంటే అసలు విగ్రహం ఎంత హైట్ ఉందో చెప్పడం కూడా చాలా కష్టం. ఎక్కడో ఆకాశం పైగా, ఆకాశం అంతా హైట్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఇక్కడ రాసింది చాలా పెద్ద అక్షరాలతోటి. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం మొత్తం కూడా చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి రండి ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవడానికి ఎప్పుడైనా ఫ్రీ టైంలో. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా ఎటు చూసినా ఒక పెద్ద పార్కులోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎటు చూసినాక సరే సినిమాటిక్ విజువల్ వండర్లా అనిపిస్తుంది. అసలు సూపర్గా ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే సెంటర్లో పెద్ద పోల్లా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో చాలామంది అయితే ఆయన లేరన్న వార్త తట్టుకోలేక చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, అండ్ అలాగే ఇంకొంతమంది సూసైడ్ చేసుకోవడం, అసలు ఆయన లేని ఈ భూమి మీద నేను ఉండలేను అని చెప్పి చాలామంది చనిపోయారనమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని, ప్రతి ఊరు, ప్రతి పేరు గుర్తుపెట్టుకొని వాళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ చెక్కారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, అండ్ అలాగే కరీంనగరు, నల్గొండ, హైదరాబాదు, ఇలా ప్రతి జిల్లాకు సంబంధించిన పేర్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. విజయవాడ పక్కన చూస్తే ఇక్కడ ఆదిలాబాదు, నిజామాబాదు, ప్రకాశం, తూర్పుగోదావరి, ఇక్కడ ఇంకో పేరు ఏదో ఉంది పెద్దగా, వరంగల్. ఇక్కడ ప్రతి జిల్లాలోంచి ఎవరైనా చనిపోయారో వాళ్ళ పేర్లన్నీ కూడా సేకరించేసి, ఒక్క పేరు కూడా మిస్ చేయకుండా ప్రతి పేరు, నాన్నగారి కోసం చనిపోయిన ప్రతి ఒక్క పేరును సేకరించి అయితే ఇక్కడ చెక్కారనమాట. మీరు ఎప్పుడైనా వస్తే మీ ఊరు వాళ్ళు ఎవరైనా చనిపోతే మీరు వచ్చేసి ఇక్కడ మీ పేరు చూసుకోవచ్చు. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది మీకు కూడా. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఫ్యామిలీతో ఫ్రీగా ఉన్న టైంలో, ఏదైనా ఒక శని ఆదివారం టైంలో మీ పిల్లల్ని అయితే తీసుకొని రండి. వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి అయితే రండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒకసారి చూసుకొని గుర్తు చేసుకుందాము. ఎంతైనా చాలా గొప్ప నాయకుడు కదండి ఆయన. సో అటువంటి గొప్ప నాయకుడిని మనందరం ఒకసారి చూడాలి కనులారా. ఓకే, రేపైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ చాలామంది పోలీస్ బందోబస్తు అంతా కూడా హడావుడిగా ఉంది. ఆయన వస్తున్నారు. ఆయన రాకొస్తున్నారంటే చాలా
ఇక్కడ బ్యానర్లన్నీ ఏర్పాటు చేసేసి ఇక్కడ డెకరేషన్ పనులన్నీ కూడా చాలా దగ్గర నుంచి చూసుకుంటున్నారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడికి రావటం. ఎక్కడో గుంటూరు నుంచి బయలుదేరి ఈరోజు ఈవినింగ్ అయితే ఇక్కడ చేరుకున్నాను. అంటే నాలాగా చాలామంది అయితే వైఎస్ఆర్ షూట్ దగ్గర జగన్ గారు రావడం అయితే చాలామంది చూడాలనుకుంటారు కదండి. సో వాళ్ళందరూ ఎలాగో రాలేరు కాబట్టి, చాలా దూర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మీ అందరి కోసం రేపు జగన్ సార్ వచ్చిన తర్వాత నుంచి ఆయన వచ్చిన ఎంట్రన్స్ నుంచి ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చిన నమస్కరించేసి ప్రతి ఇది కూడా మీకు రికార్డ్ చేసేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే నేను ఇస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్ అనే ఫ్యాన్స్ కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, అందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రేపు జగన్ సార్ వచ్చిన తర్వాత మీకు ప్రతి సీన్ కూడా వీడియో మీకు లింక్ వస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా మీరు చూడగలరు. డైరెక్ట్గా లైవ్లో చూసినట్టే ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ చూసారు కదా పూలు అన్నీ తీసుకొచ్చారు. పూలు, రకరకాల ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు అన్నమాట డెకరేట్ చేయడానికి. వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ 8 నుంచి 10 గంటల టైంలో జగన్ సార్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరు రెస్ట్ తీసుకోకుండా పనులు అయితే చాలా స్పీడ్గా జెట్ స్పీడ్లో చేస్తున్నారు. అండ్ అలాగే జగన్ సార్ చూడడానికి కోసం కూడా చాలామంది ప్రజలు చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం అంటే ఏర్పాట్లు చేస్తానన్నమాట. ఎందుకంటే రేపు జగన్ సార్ వచ్చిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో పోలీసులు, బౌన్సర్లు చాలామంది వస్తుంటారు కదండి. సో అందువల్ల ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం కుదరదేమో, రాజశేఖర రెడ్డి గారిని చూడడం కుదరదేమో అని చెప్పేసి అందువల్ల ప్రజలందరూ ఇప్పుడే కొద్దిగా అప్రమత్తమైపోయి ఇప్పుడే ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకుంటున్నారు. ఎలాగైనా సరే రేపు జూలై 8 కదండి, మన నాయకుడు గారి పుట్టినరోజు కాబట్టి ఒకసారి కూడా మనందరం వచ్చి చూసుకుందాము. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది గాయస్. ఒకరోజు ముందుగానే వచ్చేసి నేను రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ ఘాట్ మొత్తం కూడా చూసేశాను. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే ఇక్కడే ఉండేసి రేపు జగన్ సార్ వచ్చిన తర్వాత కూడా ప్రతి సీన్ కూడా మీకు రికార్డ్ చేసేసి మన ఛానల్ అయితే ప్లే చేస్తాను. మీరు ఎక్కడెక్కడో ఊర్ల నుంచి చూస్తుంటారు కదా, మీ అందరూ కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ రాజశేఖర రెడ్డి గారిని చూసే అవకాశం అయితే ప్రతి ఒక్కరికి దొరకదు. కాబట్టి రేపు మన ఛానల్లో ప్రతి సీన్ కూడా రికార్డ్ చేసి మీకైతే ప్లే చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తుంటాయి. థ్యాంక్ యూ.